హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పారిశ్రామికవేత్తల పెట్టుబడులకి ఆహ్వానించటము, ప్రముఖ సంస్థలని ఇక్కడ పెట్టుబడులు పెట్టేటువంటి విధంగా చూడటంలో మంత్రి నారా లోకేష్ కీలక భూమిక పోషిస్తున్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ స్థాయి సంస్థ గూగుల్తో వాళ్ళ ప్రతినిధులతో నారా లోకేష్ చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాగా పౌర సేవలు అందించేటువంటి విషయంలో గూగుల్ ద్వారాగా సేవలు పొందేదానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో ఆ సంస్థతో ఒప్పందం చేసుకోబోతోంది. ప్రజలకు సంబంధించి ఏ రకాల సర్టిఫికెట్స్ పొందాలన్నా సరే కేవలము వాళ్ళ మొబైల్ ఫోన్ ద్వారాగా సేవలు పొందేటువంటి విధంగా గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో కొన్ని కీలకమైనటువంటి సంస్థలను ఏర్పాటు చేసి ఆ విధంగా సేవలు అందించకపోతుంది. ఇది అంటే ఈజ్ ఆఫ్ లివింగ్, అంటే ప్రజల జీవన ప్రమాణాలని సులువు చేయటం, మరింత మెరుగైనటువంటి సేవలు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఫోన్ లేనటువంటి వాళ్ళు లేరు. అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉండకపోవచ్చు, కొంతమంది ఫోన్లు అయితే అందరికీ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా కొంచెం పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ధృవీకరణ పత్రాలు ఏమైనా పొందాలి అని అంటే ఏ రకాల సర్టిఫికెట్లు అయినా సరే ఫోన్లో అప్లై చేస్తే ఆ ఫోన్లోనే వాళ్ళు ఆ తర్వాత వెరిఫికేషన్ చేసి ఆ ఫోన్లోనే వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చేస్తే ప్రింట్ తీసుకోవచ్చు. ఆ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాగా ఇంకా వ్యవసాయ రంగంలో ఇప్పుడు పైలట్ సిస్టమ్ మీన్స్ వ్యవసాయం సంబంధించినటువంటి విషయంలో ఒక లార్జ్ స్కేల్లో ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి ఉంటే పెస్టిసైడ్స్ మొత్తం పురుగు మందులు చల్లటం కానివ్వండి, లేకపోతే ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి ఎప్పటికప్పుడు అధునాతనమైనటువంటి ఈ పురుగు మందులు ఎలా వినియోగించాలి, ఎరువులు ఎలా వినియోగించాలి, అధిక దిగుబడి ఎలా పొందాలి, ఇలాంటి సలహాలు సూచనలు అందించేటువంటి విషయంలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయబోతుంది. అలాంటి వైద్య రంగంలో కానివ్వండి, లేకపోతే విద్యారంగంలో కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి సేవలు అందించేదానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని గూగుల్ ద్వారాగా అందించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇది ఒక గూగుల్ లాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు రావటం అనేటువంటిది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఒక డెవలప్మెంట్లో ఒక ముందడుగు లాంటిది అని చెప్పొచ్చు. మొత్తము ఈ 6 నెలల కాలంలో కీలకమైనటువంటి 11 ఒప్పందాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఒక గూగుల్ క్లౌడ్తోనే 1,00,000 కోట్లతో ఇప్పుడు ఈ విశాఖపట్నంలో ఈ గూగుల్ సంస్థకు సంబంధించినటువంటిది ఇది ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. విశాఖకి ఇప్పటికే మొత్తం 4,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయనేటువంటిది ప్రభుత్వం యొక్క వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. మిగతా సంస్థల ద్వారా టీసీఎస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అచ్యుతాపురంలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఒకటి వస్తుంది అనేటువంటిది, నక్కపల్లిలో మెటల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇప్పటికే కొంత ముందడుగు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా ఈ 5 ఏళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనగా అనేకమైనటువంటి సంస్థలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నము, దాంట్లో భాగంగా ఇప్పుడు గూగుల్ వంటి సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం అనేటువంటి